శ్రీ రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఫోన్ నంబర్ 8105948002 బెంగళూరు. వశీకరణ ఇది చాలా పెద్ద మాట అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది చాలా పెద్ద శాస్త్రం కూడా. ఈ వశీకరణ శాస్త్రానికి సంబంధించి ఎందరో ఎన్నో రకాలైనటువంటి విశ్లేషణలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో ఆ శాస్త్రం గురించి మాట్లాడుకోపోయినా అసలు ఈ లక్షణాలు గనక ఉంటే మీపై వశీకరణ జరిగినట్లే అనే విషయాన్ని మనం ప్రస్తావించుకోబోతున్నాం. అంటే మనకు వశీకరణ జరిగింది అని చాలా మంది అనుమాన పడుతూ ఉంటారు. అలా అనుమాన పడే వారందరికీ కూడా అసలు వశీకరణ జరగడం అంటే ఏంటి, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వశీకరణ జరిగింది అని కన్ఫర్మ్ చేసుకోవాలి అనే విషయాలన్నింటినీ కూడా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా రెగ్యులర్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాకుండా వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది. వశీకరణ అనేది ఉందా అని చాలా మందికి అనుమానం వస్తూనే ఉంటుంది. వశీకరణ చేయబడ్డ మనిషి ఎలా ఉంటాడు, అదే విధంగా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, అంతేకాకుండా ఈ వశీకరణాన్ని పోగొట్టుకోవడానికి మనం ఏం చేయాలి, ఈ వివరాలని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ప్రపంచంలో అనేక రకాల శక్తులు అనేవి ఉంటూ ఉంటాయి. ఈ ప్రపంచాన్ని ఏలుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. వాటిల్లో ఈ వశీకరణ ఒకటి. వశీకరణ చేయడం ద్వారా అసలు ఏం జరుగుతుంది అంటే, ఒక వ్యక్తి ఎవరైతే వశీకరణ చేశారో వారి వైపుకి మొగ్గు చూపటం, అదే విధంగా వారి గురించి ఎక్కువగా ఆలోచించటం, మన మాట అస్సలు వెనుకపోవడం, అదే వారు ఎవరైతే వశీకరణ చేశారో వారి దగ్గర నుంచి ఏదైనా ఆదేశం వచ్చినా, ఏదైనా మాట వచ్చినా వారి వైపుకు తిరిగిపోయి వాళ్ళు చెప్పినట్టే చేయడం. అంటే మనిషి మన మనిషే కానీ తన మనస్తత్వం కానీ తన యొక్క చేతలు కానీ మనకు తగ్గట్టుగా లేదా మనం చెప్పినట్టుగా ఉండవు. దీన్ని వశీకరణ అంటారు అని పెద్దలు చెప్పడం జరిగింది. అయితే అసలు ఈ వశీకరణ చేసినటువంటి వారి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఎవరికైతే వశీకరణ చేయబడిందో వారి లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. పురాతన రోజులలో వశీకరణ అనేది ఒక గొప్ప విద్యగా ఉండేది. ఆ రోజుల్లో వశీకరణ చేయడం అంటే చాలా మంది ఆ విద్య పట్ల ఆకర్షితులుగా మరియు విద్యను ప్రదర్శించే వారిగా ఉండేవారు. పూర్వం రోజుల్లో అడవుల్లోకి వెళ్ళినప్పుడు జంతువులని అంటే మునులు, ఋషులు వీళ్ళంతా కూడా అడవుల్లో జీవనం సాగించేవారు. కాబట్టి అప్పుడు జంతువులని ఆకర్షించుకుని ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవి వాటంతటవి పక్క నుంచి వెళ్ళిపోయే విధంగా చేయడం కోసం ఈ వశీకరణ అనేది ఈ యొక్క ఋషులకి, మహర్షులకి వస్తూ ఉండేదన్నమాట. అంటే నేర్చుకుని ఉండేవారు. దాన్ని క్రమేపీ ఏం జరిగిందంటే వశీకరణం ఏం చేస్తాము అనే కొంతమంది తయారవడం, అదే వశీకరణ చేయబడితే దాన్ని మేము తీసేస్తామని కొంతమంది తయారవడం, ఇలా చాలా మంది రావడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఈ యొక్క నమ్మకాలు ఎక్కువగా ఉండేవారు, మూఢ నమ్మకాలను ఎక్కువగా విశ్వసించేవారు ఈ వశీకరణ వైపుకి మొగ్గు చూపుతారు. అలా ఎవరైతే ఇలాంటి స్వామీజీల దగ్గరకు వెళ్తారో వాళ్ళు చెప్పేటటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, ఇలా వశీకరణ చేసినప్పుడు మేము తీసేస్తాము, భోజనంలో పెట్టారని, లేకపోతే మీ తలకి వశీకరణ చేశారు, అదే విధంగా ఇంకా ఏదో తినిపించారు, ఇలాంటివన్నీ చేసి మిమ్మల్ని వాళ్ళ వైపుకు తిప్పేసుకున్నారు అని చెప్పి అంటూ ఉంటారు. అవి మేము తీసేస్తామంటారు. కానీ శాస్త్రాల ప్రకారం చూసుకుంటే అలాంటి విద్య ఏమీ లేదు అట. కానీ ఈ వశీకరణ చేయడం వల్ల మాత్రం ఒక మనిషిని లేదా ఒక జంతువుని, ఒక చెట్టుని, దేన్నైనా సరే మనం ఆకర్షించగలుగుతాం. ఇలా ఆకర్షణ శక్తి ఎక్కువగా ఎవరికి ఉంటుందో వారు ఈ యొక్క వశీకరణ చేయవలసిన అవసరం లేకుండానే ఎక్కువగా ఆకర్షించగలుగుతారు. ప్రతి మనిషికి కళ్ళల్లో ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగానే ఉంటుందట. అలా ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉన్నటువంటి మనిషి ఎవరితో ఎక్కువసేపు మాట్లాడినా కూడా ఒక రకంగా వారి మాట పవర్ వల్ల, వాళ్ళ కళ్ళల్లో ఉండే పవర్ వల్ల వాళ్ళ వైపు ఆకర్షితులు అవుతూ ఉంటారు. అలా ఆకర్షితులైన వారు అభిమానులుగా మారడం, వారితోటి తిరగడం, వారి కోసమే ఉండడం చేస్తారు. అలాంటప్పుడు ఏదో పెట్టేశారు, ఏదో తినేశారు అనే మాటలు మన వాడుక భాషలో వినపడుతూనే ఉంటాయి. కానీ ఇదంతా నిజం కాదు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే వశీకరణ చేశారు అనేది మాత్రం మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి కొన్ని లక్షణాలు అయితే ఉన్నాయట. మరింతకు ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మన పిల్లాడు మనతో ఎక్కువగా ఉండకుండా ఎదుటి వాళ్ళ దగ్గరికి ఎక్కువగా వెళుతూ ఎక్కువగా వాళ్ళతో ఉంటూ ఉన్నప్పుడు చాలా మంది ఏంటంటారంటే, వాడు ఎక్కువగా వాడితోటే ఉంటున్నాడు, వాడేదో పెట్టేశాడేమో అంటాడు. కానీ అది కరెక్ట్ కాదు. మన పిల్లవాడికి ఆ ఎదుటి వ్యక్తితోటి ఒక ర్యాపో కుదిరింది,
అంటే వాళ్ళిద్దరి ఏజ్ సెక్టర్ కావచ్చు, లేదా మనోభావాలు ఒకట ఉండొచ్చు, లేదా వారి ఆలోచన విధానం ఒకటై ఉండొచ్చు, లేదా వారి మధ్యన ఉన్నటువంటి అవగాహన భావన కరెక్ట్ గా సెట్ అయ్యి వాళ్ళిద్దరి మధ్య స్నేహభావం అనేది పెరిగింది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అది స్త్రీలు పురుషులు అవ్వచ్చు, పురుషులు పురుషులు అవ్వచ్చు, లేదా స్త్రీలు కూడా కావచ్చు అనమాట. అలా అని చెప్పి వాళ్ళు ఏదో పెట్టేశారు అని మనం ఆలోచించడం అనేది చాలా తప్పు అని పెద్దలు శాస్త్రాలు చెప్తున్నాయి. ఒకవేళ మనకి ఎవరైనా వశీకరణ చేస్తుంటే కనుక మన బ్రెయిన్ అనేది 4 విధాలుగా అస్సలు ఆలోచించదు, ఒకే విధంగా ఆలోచిస్తుంది. ఎదుటి వాళ్ళు మనకు చెడు చేస్తున్నా అది మనకి మంచి అనిపిస్తుంది, వాళ్ళ మీద కోపం రానే రాదు. వేరే వాళ్ళు అతని గురించి చెడుగా చెప్పినా, లేదు అతను నీకు చెడు తలుస్తున్నాడు, చెడు చేస్తున్నాడు అని చెప్పినా కూడా మనకు అవన్నీ వినిపించవు. కేవలం ఆ వ్యక్తి ఎవరి పట్లయితే మనం ఆకర్షితులై ఉన్నామో, అంటే ఎవరైతే వశీకరణ చేశారు అని మనం అనుకుంటున్నామో ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఆ వ్యక్తి చేసిందే కరెక్ట్ అనేటటువంటి ఆలోచనలో ఉండడం జరుగుతుంది. తర్వాత ఒక వశీకరణ జరిగినటువంటి వ్యక్తి రాత్రి పూట అస్సలు నిద్రపోలేరు, పగలంతా కూడా నిద్రపోతూ ఉంటారు. రాత్రి వారు ఎంత ప్రయత్నించినా వారికి నిద్ర రానే రాదు, చాలా డిస్టర్బ్డ్ గా ఉండడం. అదే విధంగా ప్రతిరోజు వాళ్ళు ఎంత ఆహారం తీసుకున్నా కూడా వారికి నిస్సత్వ శరీరం అనేది వచ్చేస్తుంది. అదే విధంగా వీరిలో ఎక్కువ మంకుతనం అనేది ఉంటుంది, నేను అన్నదే జరగాలి, నేను చెప్పిందే చెయ్యాలి, ఇలాంటి ఆలోచన విధానం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు అనుకున్న పని ఏదైతే ఉంటుందో అది మాత్రమే చేస్తారు తప్ప మనం చెప్పిన పని అస్సలు చెయ్యరు. వాళ్ళు సొంతగా డెసిషన్ తీసుకోవడం గాని, మనసుకు నచ్చినట్టుగా ఉండడం గాని అసలు ఏమీ చెయ్యరని చెప్పుకోవచ్చు. ఇక వశీకరణం చేయబడ్డటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ముఖంలో దైవ లక్షణం గాని, కాంతిగా ఉన్నటువంటి ముఖం కానీ, నిర్మలమైన ముఖం కానీ అస్సలు ఉండదు. వారికి ఎప్పుడు కూడా ప్రేత కళ కనపడుతూ ఉంటుంది, వారి ముఖంలో ప్రేత కళ అనేది కనపడుతుంది. వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా వారి మోములో వారిలో ఉండేటటువంటి తేజస్ అనేది పోతుంది. దాని వల్ల వారికే అర్థమవుతుంది ఈ ప్రపంచం అంతా చెడు, నన్ను ఎవరైతే ఇష్టపడుతున్నారో, నేను ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు మాత్రమే మంచి అని వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారిపోతుంది అనమాట. ఇలాంటి వారికే వీరు చేశారు అనేది మనకి ఒక లక్షణంగా తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఒకవేళ ఎవరికి వారు మనకి అసలు వశీకరణ జరిగిందా అని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఇలాంటి లక్షణాలు ఏమైనా మనకు ఉన్నాయా? మనం ఎలా ఆలోచిస్తున్నాం? ఒక్క దాని గురించి ఆలోచిస్తున్నామా, లేకపోతే ప్రపంచం మొత్తం గురించి ఆలోచిస్తున్నామా? మనం చేసే పనిలో మన కమాండింగ్ మనకుందా, లేకపోతే ఎవరి కమాండ్స్ తోట మనం నడుస్తున్నామా? ఎదుటి వాళ్ళు చెప్పే మాటల్లో మనకు మంచి కనపడుతుందా, లేక ఎవరైతే మనకు వశీకరణ చేశారో వాళ్ళు చేసేటటువంటి చెప్పేటటువంటి మాటల్లోనే మనకి మంచి కనపడుతుందా? ఇలాంటివన్నీ మనకు మనం విశ్లేషణ చేసుకుంటే ఖచ్చితంగా మన పైన వశీకరణ జరిగిందా లేదా అనేది తెలిసిపోతుంది. ఏంటంటే వశీకరణ జరిగినప్పుడు ఉదయం లేవడం తోటి ఆ మనిషి గురించి ఆలోచన, వాళ్ళ గురించే తలంపు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో, లేచారో లేదో, రాత్రి బాగా నిద్ర పట్టిందో లేదో, వాళ్ళకి ఎప్పుడెప్పుడు తెల్లవారుతుంది, వాళ్ళతో ఎప్పుడు మాట్లాడదాం, ఇలాంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి అనమాట. మరి ఇలాంటివన్నీ కూడా పోవాలి అంటే ఈ వశీకరణ అనేది ఉంటే అది పోవాలి అంటే మనం ఏం చెయ్యాలి అంటే మనం ఎప్పుడూ కూడా శుద్ధులుగా ఉండాలి, శరీర శుద్ధి చేసుకుంటూ ఉండాలి. కనీసం నెలకు ఒక్కసారో లేదా వీలైతే సంవత్సరానికి ఒక్కసారైనా ఈ యొక్క శుద్ధి అనేది చేసుకుంటూ ఉండాలి. లోపల దేహ శుద్ధి, అదే విధంగా అంతర్శుద్ధి, బాహ్య శుద్ధి రెండు అనమాట. బాహ్య శుద్ధి ఎలా చేసుకోవాలంటే ఉప్పు నీళ్లతో స్నానం చేయటం, అప్పుడప్పుడు నీళ్లలో ఉప్పు వేసుకుని స్నానం చేయటం వల్ల మనపై ఉండేటటువంటి చెడు అంతా కూడా పోతూ ఉంటుంది. వీలైతే సంవత్సరానికి ఒక్కసారైనా సముద్ర స్నానం అనేది చేస్తే చాలా చక్కగా మనపై ఉండే చెడు అండ్ అదే విధంగా ఇలాంటి వశీకరణ లాంటివి పోతూ ఉంటాయి. ఇక అంతర్శుద్ధి ఎలా చేసుకోవాలి అంటే కొన్ని సార్లు మనకి ఈ యొక్క లోపల ఉన్నటువంటి మలినాల్ని పోగొట్టుకోవడానికి కొన్ని ప్రక్రియలు మనం యూజ్ చేస్తూ ఉంటాం. వాటిని వాడడం ద్వారా ఏమవుతుందంటే ఇలాంటివి ఏమైనా మన లోపల బాడీ లోపల ఉంటే అవన్నీ పోతాయి. ఆ విధంగా మనం సంవత్సరానికి ఒక్కసారి గానీ లేదా 6 నెలలకు ఒక్కసారి గానీ బాహ్య శుద్ధి అంతర్శుద్ధి చేసుకోవటం వల్ల మనం చాలా చక్కగా ఈ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడగలుగుతామని చెప్పొచ్చు అనమాట. అది కూడా మనకు మనంగా ఎప్పుడైతే మనం ఇలా చేసుకుంటామో అప్పుడు వెంటనే మనలో మార్పు అనేది వస్తుంది. ఆ మార్పును మనకు మనమే గమనించుకోగలుగుతాం కూడా. ఒకవేళ మీకు అనిపించింది మనకి ఎవరో ఏదో చేశారు అని, ఈ లక్షణాలు ఉన్నాయేమో చూసుకోండి, రాత్రి నిద్ర పడుతుందా, పట్టట్లేదు, మనకు మనంగా చక్కగా ఆలోచించి మంచి డెసిషన్స్ తీసుకోగలుగుతున్నామా, తీసుకోలేకపోతున్నాం. ఒకవేళ ఎదుటి వాళ్ళు మన మీద వశీకరణ చేశారని పలానా వ్యక్తి మీద అనుమానం ఉన్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళని గమనించండి. వాళ్ళు చెప్పిందే మనం చేస్తున్నామా, వాళ్ళు చెప్పినట్టే మనం నడుచుకుంటున్నామా, ఇంకెవరన్నా చెప్పినా కూడా వింటున్నామా, కేవలం వాళ్ళ మాట మాత్రమే వినడానికి ఇష్టపడుతున్నామా, ఇవన్నీ కూడా మీకు మీరుగా విశ్లేషణ చేసుకుంటే మీకు ఒక అవగాహన వస్తుంది. అప్పుడు వెంటనే మీరు చక్కగా శుద్ధి చేసుకోవడం, అదే విధంగా అంతర్శుద్ధి చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా మీ పైన వశీకరణం లాంటివి ఏమన్నా ఉన్నా పోతాయి అన్నమాట. అంతేకాకుండా కొంతమంది తలకు పెట్టేశారండి, కడుపులోకి పెట్టేశారండి అని ఇలాంటి మాటలు కూడా అంటూ ఉంటారు. వాళ్ళు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా తీస్తామని చాలా మంది చెప్తారు. కొంతమంది నమ్మకం, కొంతమంది నమ్మకం లేకుండా ఉంటాం. చక్కగా వీలైనంత వరకు నెలకొక్కసారి తలకు నువ్వుల నూనె పెట్టించుకొని మంచి మర్దన చేయించుకొని కుంకుళ్లతో తలస్నానం చేస్తూ ఉంటే, కుంకుళ్లతో ఎందుకు అంటే కనుక
కుంకుడుతో చేసినప్పుడు మన తల లోపలి భాగం వరకు కూడా చక్కగా మనం గోర్లతోటి ఆ తలని బాగా రుద్దుతాం. అలా చేయటం వల్ల మన యొక్క స్కాల్ప్ కున్నటువంటి మొత్తం కూడా పోతుంది. వాళ్ళు ఎంత పెట్టినా ఆ పైన వరకే పెట్టగలుగుతారు కానీ లోపలికి ఏమి చేయలేరు కదా. కాబట్టి ఆ స్కాల్ప్ వరకు బాగా పట్టేసి ఉన్నది కూడా పోతుంది అనమాట. అలా ఒకవేళ కడుపులోకి ఏదైనా పెట్టారు అన్నప్పుడు మనం చేసుకుంటాం కదా, కడుపు క్లీన్ చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. అలాంటి వాటిలో ఏదో ఒకటి పాటించామంటే చక్కగా మొత్తం అంతా పోతుంది, అక్కడితో అది వెళ్ళిపోతుంది. ఇలా చేసి ఉప్పు నీళ్లతో స్నానాలు చేయటం, సముద్ర స్నానాలు చేయటం, అదే విధంగా ఆధ్యాత్మికత వైపు మనల్ని మనం నడిపించుకోవటం, ఇలా చేయడం ద్వారా ఇలాంటి వాటన్నిటి నుంచి బయటపడగలుగుతాం. సో చూసారు కదా, వశీకరణ చేసిన వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి లక్షణాలు ఉంటే వశీకరణ జరిగినట్లు, దాని నుంచి బయట ఎలా పడవచ్చు, అదే విధంగా మనం ఆ లక్షణాలను ఎలా గుర్తించాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇలాంటి లక్షణాలు మీకు కనిపించినా, మీ ఎదుటి వాళ్ళకి ఎవరికైనా అనిపించినా మీరు వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ శుభం భూయాత్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.